హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషా టాక్స్. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. అందరూ బాగున్నారా? ఈ వీడియోలో నేను దమ్ బిర్యానీ ప్రిపేర్ చేశాను. ఎంతమందికి అనుకుంటున్నారు కదా. నేను ఇక్కడైతే 15 కేజీలు చికెన్ తీసుకున్నాము, అలాగే 15 కేజీల రైస్ తీసుకున్నాము. ఇంకా అయితే బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ దానికోసం ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. ఆనియన్స్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటున్నా ఆయిల్లో. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. నేను చికెన్ వచ్చేలోపు ముందుగా ఆనియన్స్ని అయితే ఫ్రై చేసుకుంటున్నా. ఇక్కడ ఒక దబ్బర నిండుకు ఉన్నాయి ఆనియన్స్, బట్ కానీ చాలా తక్కువ అయ్యాయి అనమాట ఫ్రై అయితే. సో చల్లారిన తర్వాత ఇలా క్రిస్పీగా అయితే చూడండి ఎంత గోల్డెన్ బ్రౌన్గా ఎంత బాగున్నాయి కదా. ఇంకా తర్వాత చికెన్ వచ్చేసింది. ఇంకా చికెన్ వస్తే నేనైతే చికెన్ మొత్తం క్లీన్ చేసుకున్నాను వాటర్తో. ఇంకా తర్వాత అయితే మ్యారినేషన్ కోసం అన్ని మసాలాలు వేసుకున్నాను. ఇంతకీ ఫంక్షన్ ఏంటి అనుకుంటున్నారు కదా, మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి ఓణీల ఫంక్షన్ ఫ్రెండ్స్. ఇంకా మా వదిన కూడా కువైట్లో ఉంది, ఇంకా ఎవరున్నారు అని చెప్పి మేమైతే వెళ్ళాము. మా అన్న మేము ఏ ఫంక్షన్ చేసినా ఖచ్చితంగా వాళ్ళు అటెండ్ అవుతారు. ఇంకా ఎందుకు అంటే మేము ఆ రోజు ఈవినింగ్ మాకు ట్రైన్ ఉందన్నమాట పూణేకి. అంటే మా క్వార్టర్స్ బుక్ అయ్యాయని చెప్పాను కదా. ఇంకా అయినా కూడా ఓకేలే, ఇంకా రాయచోట్లో ఫంక్షన్ అనమాట. మా అన్న వాళ్ళ అమ్మాయి కదా, ఇంకా సో వాళ్ళు బాధపడతారు వెళ్ళకపోతే ఫీల్ అవుతారని చెప్పి మేమైతే వెళ్ళాము. ఇంక ఇక్కడ చికెన్ అయితే క్లీన్ చేసుకున్నాను ఫ్రెండ్స్ వాటర్లో. ఒక 2-3 టైమ్స్ అయితే బాగా వాష్ చేసుకోవాలి. ఇంకా తర్వాత మ్యారినేషన్ కోసం అయితే మసాలా మొత్తం వేసేసుకోవాలి. నేను ఇక్కడ ఏమేమి మసాలా వేసానంటే మీకు ఖచ్చితంగా చెప్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా ప్రతి ఒక్క ముక్కని బాగా క్లీన్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇంకా ఇలా వాష్ చేసుకొని వేసుకున్న తర్వాత నేనైతే ఫస్ట్ ఇక్కడైతే గరం మసాలా వేసుకుంటున్నాను అనమాట. గరం మసాలా నేను ఇక్కడ 4 ప్యాకెట్స్ వేసుకున్నాను, అంటే 10 రూపీస్వి. ఆ తర్వాత కారం పొడి వేసుకున్నాను అనమాట. తర్వాత అయితే ఖచ్చితంగా ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఇక్కడ నేను చికెన్ మసాలా వేసుకుంటున్నాను. సో చికెన్ మసాలా వేసుకున్న తర్వాత నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువే పడుతుంది చికెన్కి, ఎందుకంటే ఇక్కడ 15 కేజీలు చికెన్ తీసుకున్నాం కదా. ఆ తర్వాత అయితే నేను ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను. సో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇంకా బాగా టేస్ట్ వస్తుందన్నమాట ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే. ఆ తర్వాత రాక్ సాల్ట్ అయితే వేసుకున్నాను. రాక్ సాల్ట్ అయితే మీరు కొంచెం తక్కువే వేసుకోండి, మళ్ళీ టేస్ట్ చూసుకొని కావాలంటే వేసుకోవచ్చు. ఇంక ఇక్కడైతే నేను కొత్తిమీర పుదీనా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసాను ఫ్రెండ్స్. నేను చేతులతో ఇంకా బాగా మిక్స్ చేశాను, ఎందుకంటే మా చెల్లెలు ప్రెగ్నెన్సీగా ఉందని చెప్పాను కదా, ఆల్రెడీ శ్రీమంతం వీడియో పెట్టాను. సో తనైతే నన్ను అడిగిందనమాట బిర్యానీ నన్నే చేయమని. మేము ఎక్కువ ఇలా బిర్యానీ దమ్ బిర్యానీ చేసుకోము, ఎక్కువ పులావ్ టైప్లో చేసుకుంటాం. బట్ ఈసారి మాత్రం మా ఇంట్లో అందరూ నన్ను దమ్ బిర్యానీనే చేయమని అడిగారు. అందుకే చూడండి మ్యారినేషన్ ఎంత సూపర్గా చేశానో. మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇంకా బిర్యానీ దినుసులు వేసుకొని పెరుగు వేసుకున్నాను, ఎందుకంటే మా అన్న వాళ్ళు అప్పుడు తాలేదనమాట. సో తీసుకురావడానికి వెళ్ళాను. ఫస్ట్ ఉన్నిండే మసాలాలు వేసి మ్యారినేట్ చేశాను. ఇంకా పెరుగు బిర్యానీ మసాలా తెచ్చేసరికి అవన్నీ వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసాను బాగా. సో ఇది ఒక 1/2 అవర్ to 1 అవర్ పాటు బాగా మ్యారినేట్ అవ్వాలి ఫ్రెండ్స్, అప్పుడే ముక్కకి మసాలా బాగా పడుతుందనమాట. సో నాకైతే కలపడానికి కొద్దిగా కష్టమే ఉంది. వై బికాజ్ ఇక్కడ క్వాంటిటీ ఎక్కువ ఉంది కదా. నేను దమ్ బిర్యానీ ఇంత క్వాంటిటీ ఎప్పుడు చేయలేదు, తక్కువే చేసుకున్నాను. సో కానీ సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. తిన్న వాళ్ళందరూ చెప్పారు ఎవరు చేశారు చాలా బాగా చేశారని చెప్పి. ఇంకా షరీఫా చేస్తే బిర్యానీ బాగోకుండా ఎలా ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది ఖచ్చితంగా. సో చూడండి ఎంత బాగా మ్యారినేట్ అయిందో. ఇంకొక 1 అవర్ పాటు అలాగే వదిలేయాలి దాన్ని. ఇంకా నెక్స్ట్ అయితే నేను ఒక బాండి పెట్టుకొని రైస్ కుకింగ్ చేసుకుందాం. సో వాటర్ వేసుకొని అందులో బిర్యానీ దినుసులు వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా వేసుకున్నాను, కొత్తిమీర పుదీనా వేసుకొని ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకొని సాల్ట్ తగినంత వేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మూత పెట్టేసి బాగా మరగనివ్వాలి. వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా బాస్మతి రైస్ ఇక్కడ మేమైతే కొలుచుకుంటున్నాము. ఇక్కడ మాకు 8 సేర్లు వచ్చాయి, అంటే 15 కేజెస్ అనుకుంటా అప్రాక్సిమేట్గా. ఇంకా ఇవన్నీ 2 సార్లు బియ్యాన్ని బాగా కడిగి నానబెట్టుకోవాలి ఒక అరగంట పాటు బాస్మతి రైస్ని. ఇంకా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే నేను ఇక్కడ ఆయిల్ వేసి ఆయిల్లో అయితే చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా మనం ఏం వాటర్ యూజ్ చేయని అవసరం లేదు, దాంట్లోనే వాటర్ వచ్చేస్తుంది బాగా. సో నేనైతే గట్టిగానే మిక్స్ చేసుకున్నాను చికెన్ని. సో మూత పెట్టి ఒక 2 నిమిషాలు కలుపుతూ ఉండాలన్నమాట. సో ఎక్కువ కుక్ చేయకూడదు. సో ఒక 50% కుక్ అయితే చాలన్నమాట.
సో చికెన్ అయితే ఇక్కడ మేము గ్యాస్ స్టవ్ మీద చేస్తున్నాం. పెద్ద గ్యాస్ ఉంటుంది కదా సింగిల్‌ది, దానిపైన అయితే చేస్తున్నాను. సో ఇది మిక్స్ చేయలేకపోతున్నా ఎందుకంటే నాకు అంత శక్తి లేదు. బట్ అయినా కూడా ఎలాగో అలా మిక్స్ చేశాను ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్‌లో రైస్‌కి మాత్రం వంపేటప్పుడు మొత్తం ఇంక మా ఫ్యామిలీ వచ్చి హెల్ప్ చేశారనమాట. సో చికెన్ బాగా కుక్ అయింది చూడండి. ఆయిల్ ఎంత బాగా పైకి తేలుతుందో. సో ఇక్కడ రైస్ కుక్ అవుతుంది ఒక పక్క. సో చికెన్ అయితే కుక్ అయిపోయింది చూడండి. వాటర్ బాగా తెల్లగాగుతున్నాయి. సో అప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే ఇందులో వేసేయాలి. సో ఇక్కడ మా మమ్మీ, మా పెద్దమ్మ, మా అన్న వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. అంత రైస్ ఒకరు పట్టుకోవాలి, ఒకరు వేయాలి కదా. సో వేరే అన్న వచ్చి ఉంటే ఆ అన్న అయితే మిక్స్ చేస్తున్నారు. సో నేనైతే అంత క్వాంటిటీని మిక్స్ చేయలేను కదా. సో ఇక్కడ బియ్యం అయితే ఉడికిపోయింది. బియ్యం బాగా ఉడికిన తర్వాత ఇంక ఇలా అయితే ఒక బుట్టలో క్లాత్ వేసి వంపేసుకున్నాము. తర్వాత అదే ఇప్పుడు మేము బియ్యం కుక్ చేసుకున్నాం కదా, అందులోనే అడుగున కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసేసుకొని చికెన్ అయితే వేసేసుకోవాలి. సగం చికెన్ని వేసుకొని ఇంకా సగం రైస్ని అయితే టాప్ లేయర్లో వేయాలి. ఇంకా ఆ తర్వాత అయితే మళ్ళీ నేను చికెన్ని వేసుకున్నాను. చికెన్ వేసుకొని దానిపైన మళ్ళీ రైస్ అయితే టాప్ లేయర్లో వేసి ఇంకా దానిపైన అయితే ఫ్రైడ్ ఆనియన్స్ని గార్నిష్ వేసుకున్నా. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాను. ఆ తర్వాత అయితే కాజు కూడా వేసుకున్నా. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకున్నా. ఇంకా గీ కూడా వేసేసా. ఆ తర్వాత గీ వేసిన తర్వాత ఇంకా ఏం చేశానంటే నేను కలర్ ఉంటుంది కదా, రెడ్, గ్రీన్, యెల్లో కలర్, ఫుడ్ కలర్ తీసుకొని కొంచెం వాటర్లో మిక్స్ చేసుకొని గార్నిష్ చేసి అంటే దానిపైన అయితే అలా వేసేసాను, చల్లేసాను. ఎక్కువ అవసరం లేదు, లైట్గా వేసుకుంటే చాలు, ఎందుకంటే లుక్ బాగుంటుంది. సో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో దమ్ బిర్యానీ అయితే. నిజంగానే రైస్ అయితే పలుకులుగా చాలా బాగా వచ్చింది. సో ఇలా మొత్తం ఇవన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టి దానిపైన మేము వాటర్ని అంతా స్ట్రెయిన్ చేసేసాం కదా ఫ్రెండ్స్. ఆ వాటర్ అయితే బరువు పెట్టేసాం మీద. సో కింద మంట అంతా తీసేసాము. ఇంకా మూత పైన నిప్పులు వేసేసుకొని అలాగే ఒక 15 మినిట్స్ అయితే వదిలేసాము. మీరు కావాలంటే వంపుకున్నాం కదా, ఆ వాటర్లో 1 గ్లాస్ కొద్దిగా చిలకరించుకోండి. ఎందుకంటే బియ్యం 75% కుక్ అయి ఉంటుంది కదా. ఆ తర్వాత మూత పెట్టేసి ఈ బియ్యం ఉంది కదా, ఆ బియ్యం వంపిన నీళ్ళని దానిపైన బరువు పెట్టేశాను. సో దానివల్ల ఆవిరి బాగా బట్టి బిర్యానీ బాగా కుక్ అవుతుందన్నమాట. సో ఇలా ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయాలి. ఇంకా ఇది వదిలేసిన తర్వాత ఇంకా ఓపెన్ చేసి చూస్తే ఎంత బాగుందో ఫ్రెండ్స్. నిజంగా నేను ఇంత క్వాంటిటీ చేయడం ఇదే ఫస్ట్ టైం. ఇంతకుముందు ఎప్పుడూ చేయలేదు. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. అసలుకి చూడండి, అసలు చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. చూడడానికే కాదు, తినడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. ఇంకా మా అక్క వాళ్ళు అయితే ఫస్ట్ ఇంకా పక్కన క్యారీలో తీస్తున్నారు ఒక 2 బాక్సెస్ వరకు. చూడండి అసలుకి ఎంత యమ్మీగా ఉందో. అసలు తినడానికి కూడా చాలా అసలు రెస్టారెంట్ స్టైల్లో ఉంది. సో తిన్న వాళ్ళందరూ నన్ను పొగడ్తలతో ముంచేశారనమాట. సో అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో ఇంత వీడియో నేను ఏం వాయిస్ ఓవర్ ఇవ్వాలి అని ఆలోచిస్తున్నాను. బట్ పర్లేదు, బాగానే చెప్పేశాను. సో ఎక్కడ కట్ ఇవ్వలేదు ఫ్రెండ్స్, కంటిన్యూస్గా చెప్పేశాను. బట్ సో నేను ఇంత వీడియోకి ఏం చెప్పాలరా బాబు వాయిస్ ఓవర్ అనుకుంటున్నా. బట్ చూడండి బిర్యానీ ఎంత కలర్ఫుల్గా వచ్చింది కదా. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.